హ్యాండీరా మొక్కరా మాట్లాడు కోరుచున్నాం. కోనక్ సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కృష్ణ సార్, వెంకటరామ్ సార్ గారిని, లక్ష్మీనారాయణ పెద్దయ్య గారిని కూడా రావాల్సింది. ఈ రోజున ఎంతో శుభదినం. పాత కొత్తల మేలు కలయిక. ఆనాటి
ఆనాటి జ్ఞాపకాల తొంతరను ఒకసారి అలా స్పృశించి వాటిని నెమరు వేసుకొని నాడు మనం పొందినటువంటి అనుభూతుల్ని ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవడానికి 2001, 2002 10వ తరగతి బ్యాచ్ వాళ్ళంతా కూడా ఇక్కడ కలవడం జరిగింది. తమ కార్యక్రమంగా భావించి ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా పిల్లల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినటువంటి గురువులందరికీ కూడా మా 2001, 2002 బ్యాచ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. అలాగే మాతో పాటు కలిసి సుమారు 5-6 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో చదువుకొని వివిధ వృత్తుల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడి జీవితంలో సుమారుగా ఇంచుమించు మాలో అర్ధ భాగం వాళ్ళు కూడా పూర్తి చేసుకొని మేము మీకంటే ఒకప్పుడైతే గురు శిష్యులు అక్కడ కనిపిస్తాంటే కాబట్టి ఇప్పుడు అన్నదమ్ములు అక్కడ ఉన్నాము. కొంతమంది అయితే మేడంలు మాకంటే పెద్దగా ఉన్నారు. మరి అందరము ఇక్కడ ఈ జ్ఞాపకాలను పంచుకునే దానికి విచ్చేసినటువంటి మా సోదరీమణుల సమానులైనటువంటి మా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున అట్లాగే ఈ సమావేశానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వచ్చినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరి కొంతమంది కొన్ని కారణాల వల్ల కొన్ని రకాల సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేక ఇంకా మరైనట్టు ఉండొచ్చు, దూరాభారంగా ఉండొచ్చు. రాలేనటువంటి వాళ్ళకు కూడా మా పాఠశాల ఎప్పుడు కూడా వాళ్ళని మా పాఠశాల ఇద్దరం కూడా గుర్తుపెట్టుకుంటాము. వాళ్ళకు కూడా ఒకసారి మననం చేసుకుంటున్నాము. తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి ముందు ప్రార్థనా గీతం మాధవి ఇంకొకరు వచ్చారు ఇక్కడ రమ్మా రండి. ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏమహే ఏకదంతముపాస్మహే. తుషారపేరజతాశలకాశపరీషా కుందమందార సుధాపయోధితి ససామర సామరవాహిని శుభాకారతను నిన్ను మదిగానకయనుడు గల్గు భారతి. నమస్సులు. మరి తర్వాత కార్యక్రమాన్ని మరి విద్యార్థులు కలిసి కావాలి విద్యార్థులు నామోషికంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏంటి లేదు, మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు మాకు గుర్తు లేవు, మీరు ఎక్కడ ఏ రంగాల్లో స్థిరపడినారో మాకు తెలియదు. ఎన్నో రోజుల తర్వాత మనం కలుసుకుంటాం కాబట్టి ఆ పూర్వ కలయికను ఇప్పుడు ఈడ మనం పరిచయ వేదికగా మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం. మీ గురించి మీరు మొదట పరిచయం చేసుకోండి. నా పేరు సో నేను పలానా దాంట్లో ఇక్కడ పనిచేసి నేను ఇంతవరకు చదువుతున్నాను, పిల్లలు ఇంతవరకు చదువుతాను వాళ్ళు అని చెప్పేసి అప్పుడు మీరు కొంచెం దాని గురించి 4 మాటలు మాట్లాడతారు అంతే. కార్యక్రమం వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ మాధవి. యు ఆర్ వెరీ హ్యాపీ. Very happy to see you all together here. Get together function ఈ రోజు చేయాలని అనుకుంటున్నాము.
ఇన్వైట్ చేశాము. చాలా వరకు ఫ్రెండ్స్ వచ్చినారు. నువ్వు ఏ రంగంలో స్థిరపడినావో మొదట చెప్పు. నీ పేరు, నీ స్థిరపడిన రంగము అంతే. నేను కూడా ఒక టీచర్గా వర్క్ చేశాను. మా హస్బెండ్ కూడా టీచరు. హిందూపూర్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ గాయత్రి అనే అమ్మాయి వచ్చి పాప ఒక బాబు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు LKG చదువుతున్నాడు. వాళ్ళు ఎల్ఆర్జీ స్కూల్లో చదువుతున్నారు. లేదంటే బాగా మంచి మార్కులు వచ్చినా బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అట్లా ఉంటారు కదా. లేదు మీ ఇప్పుడు ఉన్నప్పటికీ చాలా ఇంప్రూవ్ అయింది. చాలా చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. అది ఆ చేంజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చదువుకున్న టీచర్స్ కూడా చాలా బాగా టీచింగ్ చేసేవారు. అందులో తెలుగు ప్రధాన సారు, తెలుగుకి స్టెప్ సారు, రామన్న సారు, కొనప్ప సారు, వెంకటరమణ సారు అందరూ చాలా బాగా మాకు టీచింగ్ చేసేవారు. మాకు చాలా ఎన్నో గుడ్ హ్యాబిట్స్ అన్నీ నేర్పించేవారు. ఆ టీచర్స్ ద్వారా నేను నేర్చుకున్న నీతి ఏమంటే, మేము భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మేము బాగా తెలుసుకున్నాము. నేను కొంచెం గురువు గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నాను. వేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనేది తొలగించి మంచి చెడు అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. అంధకారం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పే ఉపాధ్యాయుడు. అంతటి ఆది యుగం నుంచి ఆధునిక కాలం వరకు మనము ఆయనే ఋషి, సమాజ దేవాలయానికి రక్షకుడు. మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకి ఇచ్చారు. జాతీయ స్థాయిలోనే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవము చాలా ఘనంగా జరుపుకుంటాము. కానీ టీచర్స్ డేగా విదేశాలలో కూడా చాలా బాగా జరుపుకుంటున్నారు. ఇందుకు సెప్టెంబర్ 5నే ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరపాలనుకుంటున్నామంటే, భారత ద్వితీయ రాష్ట్రపతిగా పదవిని నిర్వహిస్తున్న రాధాకృష్ణ బర్త్డే జన్మదినం. ఆ జన్మదినం ఆయన ప్రారంభంలో ఉపాధ్యాయుడు. ఆ రాధాకృష్ణన్ గారికి విద్య మీద అపార భావము ఉండేది. అందుకని ఆయన రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా అతను అభిమానించేందుకు అభిమానులు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నన్ను అభిమానించడం కంటే ఉపాధ్యాయుల్ని అభిమానించడం నాకు చాలా ఆనందమని అన్నారు. అందుకని ఆయన ఆ రోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కానీ ఉపాధ్యాయ గొప్పతనం గురించి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత తీసుకుంటున్నారని, నా చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతిని పదును పెడుతున్నారని, పరీక్షలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు కూడా తెలియలేదు నాలో సామర్థ్యాన్ని పెంచుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఒక మహాశక్తిగా నిలిపారని, కాలం
ఉపాధ్యాయులు మనల్ని శిక్షించేవారు కదా, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాము. అప్పుడు పూర్వం మనం ఏదైనా తప్పు చేస్తే బెంచి మీద నిలబెట్టేవారు కదా, దానికి కొన్ని అర్థాలు చెప్పుకుందాము. బెంచి మీద నిలబెడితే దాని అర్థము అందరి ముందు నువ్వు చదువులో, అందరికంటే ముందు నువ్వు చదువులో ఉండాలని అర్థం. మోకాళ్ళ మీద నిలబెడతాను కదా, టీచర్స్ ఎప్పుడు తప్పు చేస్తే మోకాళ్ళ మీద నిలబెడితే నువ్వు వినయంగా ఉండమని అర్థం. చెవుల మీద చెవులు పట్టుకుంటే శ్రద్ధగా విను అని అర్థం. బయట నిలబెడితే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని. బ్లాక్ బోర్డు తుడవమని చెప్తే నువ్వు చేసే తప్పులు సరిదిద్దుకోమని. ఏదైనా ఒక విషయాన్ని పదే పదే రాయమని చెప్తూ ఉంటే ఉపాధ్యాయుడు నువ్వు గెలిచే వరకు పోరాడమని అర్థం. ఇవన్నీ మనము కాలం వెనక్కి వెళ్తే సార్ చాలా గర్వంగా ఉంది. ఆ పాప కొంచెం భయంగా ప్రారంభించినప్పటికీ చాలా మంచి విషయాలు చెప్పింది. అంటే ముఖ్యంగా గురువు యొక్క స్థానం ఏమి, గురువు అనేటటువంటి వాడు ఎందుకు ఈరోజు కూడా గౌరవించబడుతున్నాడు అనేటటువంటి చాలా చక్కగా చెప్పింది. చాలా చక్కగా చెప్పినావు తల్లి, నిజంగాను సంతోషం. మా అయిపోయిన తర్వాత స్పీచ్ అయిపోయిన తర్వాత హలో, హెడ్ మాస్టర్ రామన్న సార్కి, అలాగే కృష్ణప్ప సార్కి, అలాగే వెంకటరమణ సార్కి, అలాగే కోనప్ప సార్కి, అలాగే లక్ష్మీనారాయణ పెద్దలు, విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇక్కడ 2001-2002 బ్యాచ్లు, సో పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ మా స్టూడెంట్స్ మేము అందరూ చాలా బాగా చదువుకున్నాం. అలాగే మా టీచర్స్ కూడా ఎంతో ఉపన్యాసాలు, టీచింగ్ అంతా చెప్పినారు. సో దానివల్ల ఒక్కొరు ఒక స్టేజ్లో ఇప్పుడు ఉన్నాం, సరేనా? సో అందుకోసం ఇప్పుడు నా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నేను ఇప్పుడు నా పేరు వచ్చి గంగాధర. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను, బెంగళూరు. సో నా ఫ్యామిలీ వచ్చేసి సూపర్ హాస్పిటల్ దగ్గర ఉంది. సో మా అబ్బాయి, నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి ఈశ్వరం స్కూల్లో చదువుతున్నాడు, ఇంకో అబ్బాయి భారతీయ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు. సో ఒక అబ్బాయి 9th క్లాసు, ఇంకో అబ్బాయి 7th క్లాసు. సో ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో స్కూల్ గురించి, అప్పట్లో స్కూలు ఇక్కడ 100 మెంబర్స్ అంత ఆడుకునే స్పేస్ ఉంది. ఇప్పుడు స్పేస్ తగ్గింది, కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఇంకా కాకుంటే స్కూల్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. కాబట్టి అక్కడ మెయిన్ బోర్డు లేదు, స్కూల్ ఎలా గుర్తుపట్టడానికి కూడా లేదు, అది కొంచెం బాధాకరం వేస్తుంది. ఇంకొకటి నాకు ఉన్న జ్ఞాపకం ఏమంటే, ఒకసారి రామన్న సారు 10th క్లాస్ ఎగ్జామ్ జరిగినప్పుడు సీనా నాయకు, నేను భానుప్రకాష్ ముగ్గురు ఒకే రూమ్, ఒకరికి ఒకరు ఉండింటి. రామన్న సార్ లోపల పిలిచిందండి, నువ్వు ఎలా అన్నా కానీ సీనా నాయకుని పాస్ తీసుకొని రావాలా, అది నీ బాధ్యతని ఒప్పచెప్పినాడు. ఆ బాధ్యత నేను తీసుకొని సీనా నాయకుని పాస్ తీసుకొని వచ్చినాను. సో మన స్కూల్కి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. అది ఆ మాట ఇప్పుడు కూడా గుర్తుంది సార్, రమణ సార్ మీరు చెప్పిన ఆ మాట, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. సీనా నాయకులు వచ్చిన. సో ఇంతటితో ఈ సభను ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ పేరు, ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలు, ఎక్కడెక్కడ చదువుతున్నారు, బ్యాక్గ్రౌండ్ చెప్పేసి కూర్చోండి. లేడీస్, ఐ విల్ కాల్ లేడీస్. వెయిట్. నెక్స్ట్ గాయత్రి ప్లీజ్ కమ్. ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గాయత్రి. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. బిజినెస్. మాకు ఇప్పుడు ముదుగులో మిక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, హోల్సేల్ షాప్ ఉంది, అదే మెయింటైన్ చేస్తున్నాము.
రైట్ నెక్స్ట్ ఒకసారి అండ్ ఫార్మర్. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయి 8th క్లాస్, ఇంకో అమ్మాయి 5th. ధర్మవరం చెప్పలేదు సార్. ధర్మవరం సార్. అదే అంతే అంతే నీకు వచ్చింది అవకాశం నువ్వు వినియోగించుకో. అట్లా కూడా అట్లా ఉపయోగించుకునే కాదు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చెప్పుకుంటే కృతజ్ఞతలు. నా పేరు మృదుల. నా బాగేపల్లి సెటిల్లో బీఎస్సీ నర్సింగ్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఒక బాబు MBBS ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయింది. సార్ లాయర్ లేదు సార్, ఇది సీడ్స్ బిజినెస్ సార్. ముందుకు వస్తావా? గౌరవనీయమైన ప్రధానోపాధ్యాయులు సార్కి, రామన్న సార్ గారికి, అందరికీ ఉపాధ్యాయులందరికీ మా పాదాభివందనాలు. మా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. చాలా ఏళ్ళ తర్వాత మనం అందరూ ఇక్కడ కలుసుకున్నాం పాఠశాల. నా పేరు రజియా. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను మీతో పాటు. మైక్ పైకి పట్టుకో. వాళ్ళ వైపు చూడుకోకుండా ఇక్కడ చూడు. వాళ్ళ వైపు చూస్తే నవ్వు వచ్చింది. వాళ్ళ వైపే చూడద్దు. అదే అలవాటుగా చేసుకొని మా పిల్లలకు కూడా అదే నేర్పించుకుంటూ జీవితం సాగిస్తున్నాను సార్. నేను ఇక్కడే మన బ్యాచ్ మీట్ సిద్ధయ్య అని మా రిలేషనే. నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఆయన CRPFలో వర్క్ చేస్తారు. నాకు ఒక బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్ పక్కనే ఇక్కడ ఎగరాజపల్లిలోనే మా ఊరు. మేము ప్రస్తుతానికి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నెక్స్ట్ సునంద మాట్లాడతాం సార్. మా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. నేను పెనుగొండలో మేమున్నాము ప్రస్తుతానికి. నా పేరు రాజేశ్వరి. నాకు ఇద్దరు పిల్లలు. బాబు బీకామ్ కంప్యూటర్స్ SV డిఫెన్స్ అకాడమీ తిరుపతిలో చదువుతున్నాడు. పాప అనంతపూర్ SR ఫస్ట్ ఇయర్. నేను పెనుగొండలో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తాను. పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ జతలో నేను 2 సంవత్సరాలు మాత్రమే 7th వరకు చదువుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరినీ చూడడం కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు అసత్నారాయణమ్మ. నాకు ఒక కొడుకు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. మేము వ్యవసాయం చేస్తాం సార్. ఇక్కడ సెట్టిపల్లిలో సెటిల్ అయినాం సార్. నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 23 ఏళ్ళైంది మేమందరూ కలుసుకొని అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఉపాధ్యాయులు నాకు తోటి విద్యార్థులు బాగా నేర్పించినారు. నేను వచ్చి ఇప్పుడు మెయిన్కియాలో హెడ్ కుక్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు 9th క్లాసు, కొడుకు 8th క్లాసు. పిల్లలు వచ్చి గ్లోబల్ జైన్లో పెనుగొండలో చదువుతున్నారు. ప్రస్తుతానికి సెటిల్లోనే సెటిల్ అయినా. నెక్స్ట్ రమేష్ నాయక్, కమ్ ప్లీజ్ కమ్. ధైర్యంగా మాట్లాడతాను. మొదటి క్షమించండి అంటాడు. నా గురువులందరికీ, మా స్నేహితులందరికీ రానా ఇంకా ముందుకు వచ్చేసి ముందుకు వచ్చేసి రా ముందుకు రా. పిల్లరేనికి పోద్దు, ముందుకు రా. పిల్లరేనికి రోజు చాలా మంచి రోజు. మన గురువులందరూ ఇక్కడ వచ్చిన దానికి పిలిచినందుకు చాలా సంతోషం.
సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మన స్నేహితులు అందరూ వచ్చిన దానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ కలవలేము అనుకున్నాము, కలిసినాము. అది గంగాధర్ నేను వచ్చి బెంగళూరులో ఉన్నాను సార్. హోల్సేల్ బిజినెస్లో పనిచేస్తాను కంపెనీలో. నా భార్య బిడ్డలు అప్పుడే బెంగళూరు సెటిల్ అయినాము. నాకు కూతురు ఒక కొడుకు, పాప 5th స్టాండర్డ్, బాబు 2nd స్టాండర్డ్. అప్పుడే లైఫ్ సెటిల్ అయింది. అప్పుడే ఉన్నాం సార్, బిజినెస్ చేస్తాం. నా దగ్గర ఒక 5 మంది పనిచేస్తారు. చిన్నది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. అందువల్ల బాగా మీ దయ వల్ల నేను బాగా ఉన్నాను సార్, మంచిగా ఉన్నాను. నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఒక ఎల్కేజీ, యూకేజీ. నెక్స్ట్ సోమశేఖర్ చెప్తాను సార్, కొత్తగా కలిసినాం సార్, దానివల్ల కొద్దిగా ఇది ఉంటుంది కదా అంతే సార్, వేరేదేం లేదు. జనరల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాం, అట్లానే అంతే సార్. సార్, నా పేరు సోమశేఖర్. ఇక్కడ మా ఆహ్వానం నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. మా మిత్రులకు హాయ్. నా పేరు సోమశేఖర్, బెంగళూరులో సెటిల్ అయినాను. నాకు 2 ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి 8th క్లాస్లో, అబ్బాయి 5th క్లాస్. ఏం చేస్తున్నారు? నేను వ్యాపారం చేస్తాను సార్. ఏదో రకంగా స్థిరపడాలా. థ్యాంక్ యూ సార్. ఏ రమేష్ బాబు రా, మనకు తెలుసు సార్, పొట్టిబాబు అంటండి నీకు రా. నువ్వు సార్ పొట్టి రమేష్ అంటావు కదా, పొట్టిన ఉపాధ్యాయులకి అలాగే ఉపాధ్యాయులకి పాదాభివందనం. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రమేష్ బాబు. నేను బాసంతం నాసం కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి 7th క్లాస్ పుట్టపర్తి, ఒక అబ్బాయి ఎడవల్లో ఉంటాడు. నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు రామాంజనేయులు. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను సార్, బెంగళూరులో సెటిల్ అయ్యాను. నాకు 3 పిల్లలు సార్, 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద పాప 6th క్లాస్ అవుతుంది, చిన్న పాప ఎల్కేజీ, బాబు ఇంకా స్కూల్కి వెళ్ళాడు. వెంకటేష్ రాబా కుమారుడా. ఏం సేవలు ఇప్పుడుతుందో లేదా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం. నేను నా పేరు వెంకటేష్. ఐ హావ్ 2 kids, one daughter and son. He's studying in 4th standard. The son is 2nd standard. And I settled in Bangalore. నేను ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ హెచ్ఎం రామన్ సార్కి, కిష్టప్ సార్కి, వెంకటరామ్ సార్కి, కోనప్ సార్కి, వీళ్ళందరికీ పాదాభివందనం. తోటి విద్యార్థిని ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కియా మోటార్స్లో పనిచేస్తాను. ఇక్కడ కియా మోటార్స్లో పనిచేస్తాను సార్. నా పేరు రాజశేఖర్. పెళ్ళి 2 పిల్లలు, 1 కొడుకు. మీకు చెప్తాను, మీరు వినపట్లేదా? చిరంజీవి
ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. తోటి విద్యార్థులకు హాయ్. నా సెట్టిపల్లిలో సెటిల్ అయిపోయినాడు. 2 వీలర్ మెకానిక్. నాకు మ్యారేజ్ అయింది. సార్ ఏం మాట్లాడారు? శంకరా కమ్. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్ పెట్టి మీరు అందరూ కలిసి ప్రత్యేకంగా గంగాద్రికి హాయ్ అందరినీ కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉపాధ్యాయులు ఇంకా వచ్చిన సంతోషం ఉంది. నేను సొంత నా కళ్ళు వ్యాపారం చేసుకుంటున్నా, కళ్ళ వ్యాపారం. నాకు 2 పిల్లలు, 3వ క్లాసు, 5వ క్లాసు. ఇక్కడే చేరుపల్లిలోనే. ధన్యవాదాలు. నా పేరు నాగేంద్ర. ఉపాధ్యాయులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. నేను హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు వచ్చి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. నేను వచ్చి సోమందపల్లిలో హైవేలో హోటల్లో పనిచేస్తున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం ఉంది. కారణం 2001 నుంచి 2005 వరకు వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయులలో మొదటి స్థానాన్ని మనం కొనసాగ మాత్రం చూస్తే డెవలప్మెంట్ విషయంలో మాత్రం తగ్గే వ్యక్తి కాదు. డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చాలా సహకరించారు హెడ్ మాస్టర్ గారికి. మరి మిగతా వాళ్ళు టీచింగ్ స్టాఫ్లో మామూలు సైన్స్ టీచర్ చూడు మన సందర్భంలో సత్యనారాయణ సార్ లేరు, తెలుగు పట్టితే ఇక్కడ పనిచేసే స్టాఫ్. మరి ఇంకా కేశవరెడ్డి సార్ మ్యాథ్స్ అసిస్టెంట్, ఆయన యాక్టివ్గా మ్యాథ్స్లో పగడబందిగా మీకు లెక్క చెప్పే దాంట్లో గరుడని చెప్పవచ్చు. సైన్స్ కూడా అంతే. సత్యనారాయణ సార్ కూడా సైన్స్ పరంగా కూడా చాలా ప్రయోగపూర్వకంగా పనిచేస్తుండేవాడు. మరి కోనప్ప సార్ సోషల్ టీచర్గా ఎలా మెలగాలి, లేక సోషల్ యొక్క టీచింగ్ బోధనలో ఏమేమి పద్ధతుల్లో మీకు బోధించాలనేటువంటి దాంట్లో కూడా సార్ చాలా వరకు మీకు బోధిస్తూ ఈ సోషల్ పరంగా కూడా చాలా డెవలప్ చేయడంలో ముఖ్య కారకుడని చెప్పవచ్చు. మరి తెలుగు సారు గ్రేడ్ 2 తెలుగు పండితుడిగా కిసాన్ సారు విద్యార్థులు చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండి కార్యక్రమాలు జరిపేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ కార్యక్రమం 26 జరిగినా 15 జరిగినా అలాంటి కార్యక్రమాల్లో జయప్రదంగా జరపడానికి కూడా సహకరించినటువంటి వాళ్ళలో మన తెలుగు పండితులు గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింటుంది. ఆయన కంగ్రాచులేషన్ చెప్తూ మరి ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా మన వెంకటరామణ సారు కూడా చాలా వరకు ఒక పద్ధతిలో ఒక బోధనా విధానాలు కానీ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడంలో కానీ చాలా శిక్షగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో కూడా మా వెంకటరామణ సార్ కూడా ఒకరు. మరి ఇంకా లేని వాళ్ళు బట్టి తెలుగు పండిట్ గ్రేడ్ 1గా కులక్ సార్ కూడా చాలా సీనియర్ మోస్ట్ తెలుగు పండిట్. అందులో నేను వచ్చినప్పటికీ ఇక్కడ తెలుగు గ్రేడ్ 1 పోస్ట్ లేదు. ఇక్కడ ఆ పోస్ట్ ఎక్కడ వేరే స్కూల్కి షిఫ్ట్ అయిపోయిందని కొంచెం చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు ఆ యొక్క ఖాళీ ప్లేస్ని గ్రేడ్ 1 తెలుగు పండిట్ లేని కొరతను కొంతవరకు నేను డిఓ సహకారంతో డిఓకి అప్లై చేయడం వల్లే అప్పటి నుంచే మనకి ఇక్కడ గ్రేడ్ 1 పోస్ట్ రావడం జరిగింది. ఆ గ్రేడ్ 1 పోస్ట్ పట్టుకోవడం గవర్నమెంట్ ఒక నారాయణ ఆ సమయంలో తెలుగు పండిట్ పోస్టు నిడుమావిడి చేరింది. అప్పుడు ఈడ పోస్ట్ లేకోకుండా పోయింటే అప్పుడు సార్ నేను ఇద్దరం రెఫర్ చేసి డిఓతో పోట్లాడి
అదే పనికి ఒక గ్రేడ్ 1 తెలుగు పండిట్ పోస్టులు తెచ్చేదానికి ప్రయత్నం చేశాము. అది గుర్తు లేదు. అది అప్పుడు మన గౌరవ నారాయణ శెట్టి సార్ అని తెలుగు గ్రేడ్ 1గా ఇక్కడ అపాయింట్ అయ్యాడు. ఆయన తర్వాత గ్రేడ్ 1లో తెలుగు పండిట్ మన గ్రేడ్ 1 కొల్లాపి సార్ రావడం జరిగింది. ఈ స్టాఫ్ విషయంలో మేము హెడ్మాస్టర్గా కానీ ఒక టీచింగ్ స్టాఫ్ కానీ టోటల్గా ఎక్కడ లేట్గా వస్తారో ఫస్ట్ మనం ఏం ఫాలో అవుతున్నామంటే క్లీనింగ్. లక్ష్మీనారాయణ అటెండర్గా కానీ వశం కానీ తను టోటల్ ఆల్రౌండర్. ఎంత నమ్మకంతో పనిచేసేవాడంటే లక్ష్మీనారాయణ అంత నమ్మకంగా పనిచేసేవాడు. హాలిడేస్లో పోస్ట్ వస్తే వెంటనే తీసుకొచ్చి పెద్దకొడికి ఇచ్చేవాడు. నాటికి వద్దనేవాడిని, అంటే అర్జెంట్ ఉంటుంది సార్ పోస్ట్ అని చెప్పి వెంటనే తెచ్చి దానివల్ల ఈ సమాచారం అందించేటువంటి వాళ్ళలో చాలా ముఖ్యుడు. విశ్వాసపాత్రుడు కూడా, చాలా విశ్వాసంగా తన అత్త పేరుతో డ్యూటీ చేసినప్పటికీ కూడా తన ఉద్యోగ రీతిగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎంత బాగా పనిచేసేటే అంత ఇంటికి నాకు గుర్తుకొస్తారు. మరి విద్యార్థులు కూడా అప్పట్లో సిస్టమేటిక్గా గేట్ పక్కనే పెట్టేవాడు. తర్వాత వెంటనే ఏది పిల్లవాడు ఆబ్సెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లలు పెట్టి దాని నుంచి వచ్చేటట్టు చేసేవాళ్ళం. మరి సెట్టుపల్లిలో చాలామంది ఆబ్సెంటీస్ ఎక్కువ ఉండేది. సెట్టుపల్లి పిల్లలు వస్తారు వెళ్ళిపోతారు. మరి ఎర్రాజపల్లి కూడా కొంతమంది వచ్చి వెళ్ళిపెట్టే వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఆబ్సెంట్ ఎక్కువయ్యే కొద్దీ ఇక్కడ హాజరు వెళ్ళిపోతుంది సిస్టమేటిక్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి వచ్చి దాని నుంచి ఆదరేటట్టుగా చేసేటువంటి వాళ్ళను స్టాఫ్ కూడా సహకరించారు. నేను హెడ్ మాస్టర్గా ఈ యొక్క స్కూల్కి డెవలప్మెంట్కి వచ్చిన తర్వాత కాంపౌండ్ లేదు, చిన్న ముళ్ళ కంచెలు చుట్టూ ఉండేవి, తెల్లు పాములు వచ్చేటివి. ఒకసారి విచిత్రం ఏంటంటే అడుకునేవాళ్ళు అదివే ఈ స్కూల్లోనే వచ్చి వెళ్ళిపోయేవాడు. అడుకొని వచ్చేవాడు స్కూల్. ఏంటిది చాలా దుర్భరంగా ఉంది, వాటర్ లేవు, అప్పుడు కాంపౌండ్ లేక రూమ్లు చాలా తక్కువే. ఆ వరుసలో అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉండేటివి. ఇక్కడ మాత్రం కొత్త బిల్డింగ్ ఉంది, ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఉంది ఇక్కడ ఉండేటివి. అందుకు నమస్కారం. ఇక్కడ ఎందుకంటే ఎక్కువ భాగం ఆటలు పాటల విషయంలో చాలా నెగ్గించేవాళ్ళు. ఎందుకంటే చెట్టుపల్లి పిల్లలు చాలా వరకు డ్యాన్సులు పాటల్లో ఈ 15th కానీ 26th కానీ ఆ యొక్క ఫంక్షన్లో గ్రాండ్గా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసేవాళ్ళము, పాట పాడించేవాళ్ళము. అలాంటి పండుగ వాతావరణం ఏర్పడే చేసే విధంగా కూడా జరిపించేవాళ్ళం. ఇది 26th కానీ 15th ఆగస్ట్ కానీ. అదే ఇంకా మనం గుర్తించుకోవాల్సింది, గుర్తించేటువంటి వ్యక్తి ఈ యొక్క స్కూల్ డెవలప్ చేసినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వాళ్ళు సీనప్పన్న గారు. సీనప్పన్న వాళ్ళ తండ్రుల నుంచి తాతల నుంచి ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్కు సహకరిస్తూ ఇప్పటికి నేను వచ్చిన తర్వాత కూడా, అంటే 2001లో వచ్చాను, వస్తే ఏది లేదు కొత్త చెప్పండి సార్, ఫస్ట్ ఏది లేదు చెప్పండి అని అడుగుతూ సహకారం చేసేవాళ్ళు మన సీనప్పన్న గారు. వెంటనే ఒక 15th ఆగస్ట్ వచ్చింది అన్న, ఇక్కడ స్టేజ్ లేదన్నాం. వెంటనే అసలు రేపు అనగానే 15th రేపు ఎల్లుండి వస్తుంది. మనం విలేజ్ మన టీచర్గా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి కాంపౌండ్ లేదనే ప్రాబ్లం చాలా వరకు ఉండేది. ఆ ప్రాబ్లం తీర్చడంలో కోర్టు వరకు కూడిపోయారు సీనప్పన్న కానీ నారెడ్డి అన్న గారి. మన అన్నగారి యొక్క వంతస్తులు స్థాపించడం, దాన్ని సహకరించడం వాళ్ళే. ఇప్పుడు ఈ యొక్క చిన్న పండ్లకొండ హై స్కూల్ ఇటువైపు మన చంద్రపాల్ హై స్కూల్లో ఉండాలంటే ముందు హై స్కూల్ ఇంత డెవలప్ అయిన కారణాలుగా మనం పేర్కొనవచ్చు. అందుకోసం అప్పటి నుంచి ఈ స్కూల్ అప్పుడు ఆ బిల్డింగ్ అప్పుడు లేవు, అటువైపు లేవు ఉండి అప్పుడు మనం సహాయకాలం అన్నీ టోటల్గా ట్రై చేస్తాం ప్రయత్నం. కానీ అప్పుడు బిల్డింగ్ రాలే. అప్పుడు టాయిలెట్ ఇక్కడ రూమ్లు ఉండేవి, ఇక్కడ షెడ్ కొని వచ్చాయి. ఆ తర్వాత ఈ స్కూల్ యొక్క వాతావరణాన్ని ఒక మంచి ఆశ్రమంలాగా ఏర్పాటు చేయించారు. మన టీచర్ అందరూ కూడా సహకరించారు. ఆ విషయం మీ పిల్లలు ఇంకోటి వస్తే ముఖ్యంగా విద్యను మనం ప్రోత్సహించాలా, విద్య మనం పిల్లలకు బాగా చదివించాలా, ముందు పంపించే ఏర్పాటు చేయాలని నా యొక్క
ఈ విజ్ఞప్తి. ఎందుకంటే ఏది కూడా మీరు చూస్తే అన్ని టెక్నికల్ లెవెల్లోనే వెళ్ళిపోతున్నాయి ఈ జాబ్స్ కూడా. చిన్న చిన్న యొక్క విఏలు, బీకాములు, ఈ చిన్న చిన్న ఇవన్నీ ఏం పని చేయకుండా అది టెక్నికల్లో పోయేటువంటి ఎడ్యుకేషన్ ప్రాముఖ్యం ఎక్కువ ఉంది కాబట్టి వాడికే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడుతుంది. మీరు కూడా ఈ విద్యాపరంగా ముందుకు డెవలప్ అవుతున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా డెవలప్ చేయాలని నా యొక్క కోరిక. కానీ ఇంతని 25 ఏళ్ళ తర్వాత మీరు ఆహ్వానించి అందరినీ కాపడంలో మీ యొక్క అభిమానాన్ని తోడుకుంటూ మీకు ఈ యొక్క సభాముఖంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఇందుతో పిలుస్తాను. ఈ ఉపాధ్యాయులు కూడా ఆ యొక్క సమాజంలో మనందరి కలయిక. ఈ విద్య అనేది లేకపోతే మీరెవరో మేమెవరో. మొదట విద్యను గురించి మనం చాలా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన పిల్లలు అయితే ఇప్పుడు మీకు పిల్లలు కలిగింటారు, ఆ పిల్లలకు కూడా విద్యను గురించి అవగాహన కల్పించి వాళ్ళకు ఇప్పుడు చిన్న వయసులో వేరే ఆలోచనలు వేరే అలవాట్లు ఏంటో ఉన్నాయి, ఆ విద్య వైపే మళ్ళించేదానికి ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటాను. తర్వాత రెండవది తల్లి, తండ్రి, గురువు, దైవం. మొట్టమొదట మనము జన్మనిచ్చిన తల్లికి చాలా రుణపడి ఉన్నాం. గురువు నేర్పిన విద్య కంటే తల్లి జన్మనిచ్చిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నా కోరిక. మీరు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు. మీ తల్లికి మీరు వాళ్ళు ఏ స్థితిగతుల్లో ఉన్నారో తెలియదు, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నా హీన స్థితిలో ఉన్నా వాళ్ళను చూడవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. మనం అందరం కూడా తల్లి లేకపోతే మనం జన్మించలేము. ఆ జన్మ అనేది ఆ జన్మ చరితార్థం కావాలి అంటే ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. మా గురువు రుణం తీర్చుకోకుండా పర్వాలేదు, కానీ తల్లి రుణం మాత్రం తీర్చుకోండి. అది నేను చెప్పదలుచుకున్న మాట. గురువుకు ఎప్పుడైనా మీరు కనపడినప్పుడు సార్ నమస్తే సార్ అంటే మీరెవరు మేమెవరు అంటే ముఖస్థుతిని చూసి కనపడతాము, మీ పేర్లు ఎవరో మాకు తెలియవు, ఆ విధంగా పరిచయం అవుతుంది. కానీ ఈ అపూర్వ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఈ కార్యక్రమంలో మీకందరికీ మేము శుభాశిస్సులు, ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరందరూ 20 ఏళ్ళ తరువాత, దాదాపు 27 ఏళ్ళు అనుకుంటాం, 27 ఏళ్ళ తర్వాత మీరు మమ్మల్ని మనసు పెట్టుకొని మా మీద గురు భక్తి చాటుకొని మేము నేర్పిన విద్యలతో మీరు వివిధ రంగాల్లో స్థిరపడి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ డయాస్ మీదకి పిలిపించి మీరు మాకు ఈ అపూర్వమైన సత్కార్యము, అపూర్వమైన మా యొక్క మాటలు, ఆ రోజు మేము ఏం మాట్లాడినామో మీరు ఏం చేసినారో తెలియదు. ఆ రోజు పొరపాటున మేమేదైనా కొట్టినా ఏదైనా మాటలు అనినా ఈ సభాముఖంగా క్షమించమని అడుగుతాం. పొరపాటునే, మీరేం మా శత్రువులు కాదు, కానీ ఆ రోజు మా ఆవేశం అట్లుంటుంది. మీరు ఏ విధంగా ఉంటారో మాకు తెలియదు. మీరు అప్పుడు అనుకుంటారు ఏమి ఇట్లా, అది మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, అప్పుడు అనుకోండ్రు. ఇప్పుడు అనేది వాస్తవమే. మీరు ఇప్పుడు ఎందుకంటే జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు ఆ రోజుల్లో వేరే రకంగా ఆలోచన చేసింటారు, ఈయనేందో పెట్టగొడతాడు అన్నది అనుకుంటారు. కానీ అది మీ యొక్క మీరు పూర్వ విద్యార్థులుగా ఉన్నారు. ఇప్పుడు మాకు మీరు కొడుకులు కూతుర్లతో సమానం అని నా యొక్క విన్నపం. తర్వాత ఇంకా కరెంట్ పోయిందా? నాకు శ్రీనాథ్ ఏమో నాకు ఫోన్ చేశాడు, ఎవరు నాకు పరిచయం లేదు. శ్రీనాథ్ ఎప్పుడో ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. నాకు సార్ పలానా సార్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఇట్లా మాట్లాడాలా, మీరు గెట్ టుగెదర్ అనేది పెట్టుకున్నారు. అది ఇంగ్లీష్ పదం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. అది పూర్తిగా తెలుగు పదం. మనం దాన్ని మాట్లాడదాం. మన గెట్ టుగెదర్ అనేది మీరు ఇప్పుడు టెక్నాలజీలే పోయినారు కాబట్టి మీరు ఆ మాట మాట్లాడవచ్చు. మేము ముందు పదాన్ని మేము మాట్లాడలేము. మాకు అపూర్వమైన ఆత్మీయ సమ్మేళనంగా మీరు కలిపినారు.
అందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తరువాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇప్పుడు చిన్న వయసులో ఉంటారు, పెద్దలో వాళ్ళు బీటెక్లు పోయింటారు, ఇంకోటి పోయింటారు. ఈ సెల్లులు అనేవి మాన్పించండి. అది చాలా దురలవాటు, చాలా డేంజర్. మీరున్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఆ సెల్ అనేది చాలా దురలవాటు. టీవీలు కూడా తగ్గించండి పిల్లలకు. ఈ చిన్న వయసులోనే 5 ఏళ్లకే అద్దాలు అనేటివి వస్తున్నాయి. అవి కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీరు ఇప్పుడు తల్లిదండ్రులు అయినారు కాబట్టి ఆ పిల్లలను ఒక భారత ఉన్నత స్థితిలోకి ఎదిగించేదానికి మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళలో ఉండే చెడ్డ అలవాట్లను తొలగించేదానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము ఉన్న స్థితికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఏమిటిది ఒరిగేది ఏంది ఉండదు. సెల్లు తీసుకుంటానే అన్ని సెల్లులోనే, వేరేటి ఏంటి లేవు. అంతకుముందు ఏ సెల్లులు లేవు, ఏంటి లేవు. ఒక మనిషికి చెప్పంపించాలంటే మనిషి అదే పనిగా పోయి పిలుచుకొని వచ్చి చేస్తామని. అట్లా అది లేదు. ఇప్పుడు హలో అనడము, మాట్లాడడము, రావడం. ఈ విధంగా ఈ సెల్లు నుంచి ఉపయోగాలు ఉన్నాయి, చెడు ఎక్కువగా ఉంది. ఈ చెడు అనేది మనము గుర్తించాలి. ఇది ఈ పిల్లలకు మనం ఇంటిలో మీరు తల్లిదండ్రిగా మీ పిల్లలకు హితబోధ చేసేది ఏమిటంటే, ఈ విధమైన మంచి అలవాట్లు, మంచి పద్ధతులు నేర్పించండి. ఇదని మీ సంసారంలో ఉండొచ్చు, నేను కాదనుతాను. కానీ ఒకరికొకరు అనుసరించుకొని ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇట్లాంటి కార్యక్రమాలు ఈ చెన్నరాజుపల్లిలో ఇంకా ఎక్కువగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్ వెంకటరమణ సార్, సైన్స్ టీచర్. అది 2001, 2002 బ్యాచ్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి రామన్న సార్ గారు, అదేవిధంగా వచ్చేసి సోషల్ అసిస్టెంట్ కోనప్ప సార్ గారు, తెలుగు పండిట్ కృష్ణ సార్ గారు, నేను ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా ఆ రోజు ఉన్నాము. అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించేందుకు 2001, 2002 బ్యాచ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వచ్చేసి నేను ప్రజెంట్ ఎంఈఓగా పనిచేస్తున్నాను. ప్రజెంట్గా తలుపుల మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాను. తర్వాత తాడిబారికి 2005లో పోయినప్పుడు స్కూల్ అసిస్టెంట్, 2009లో హెడ్ మాస్టర్గా తలుపుల దగ్గర గురవాంగపల్లి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంఈఓగా ఉన్నాను. మరి వచ్చేసి నాకు 3 కొడుకులు, అప్పుడు లేదు 2 పిల్లలు. మరి వచ్చేసి ఆ పిల్లోడు ఇష్టం, చిన్న పిల్లోడు. మరి వచ్చేసి ఆ రోజుల్లో మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మరి నేను అనుకుంటాను ఏమంటే, ఆ రోజు స్టాఫ్ వచ్చేసి అందరూ కూడా ఎవరి సబ్జెక్టు వాళ్ళు న్యాయం చేశారని అనుకుంటాను నేను. ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు, వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు. హెడ్ మాస్టర్గా సార్ బాధ్యతలు ఉంటాయి, మరి ఇష్టం సార్ మా సబ్జెక్ట్ సార్కి ఉంటుంది. మరి ఆ రోజు వచ్చేసి ఇంగ్లీష్ హెడ్ మాస్టర్ చెప్పేవాళ్ళండి, సత్యనారాయణ సార్ చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ అనుకుంటా. సత్యనారాయణ సారేనా ఇంగ్లీషు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ చెప్తాను. మరి హిందీ వచ్చేసి మేడం గారు ఉన్నారు అనుకుంటా. మళ్ళీ వచ్చేసి సోషల్ వచ్చేసి సారు, మళ్ళా తెలుగు సారు, మ్యాథ్స్ కేశవుడి సారు ఉన్నారు. అందరూ నాకు తెలిసి అందరూ సబ్జెక్ట్ ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు బాగా చెప్పినారో అనుకుంటాను, బాగా న్యాయం చేసినారో అనుకుంటాం. సబ్జెక్ట్తో పాటు మీకు మళ్ళీ అడిషనల్గా ఈరోజు కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, ఉద్యోగం లేకుండా కూడా గౌరవం బతికే సొసైటీలో మేము ఇచ్చిన విలువలతో, చదువుతో, విద్యతో సొసైటీలో గౌరవాన్ని బతికే సార్. దొంగ కాకుండా సార్, మనకు దొంగ అంటే వద్దు, మోసం వద్దు. ఒక్కటే మీకు చెప్పేది, మనం మీరందరూ కూడా కష్టపడి బాబు అనే పిల్లలు ఉంటాడు, టచ్లో ఉంటారు. బెంగళూరు పిల్లలు స్టార్ట్ చేస్తున్నాడు. పిల్లల్ని వాస్తవంగా ఇప్పుడు మేము ఎదుర్కొంటాడే సమస్య ఏమంటే, స్కూల్స్లో ఈ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు కొన్ని హై స్కూల్ లెవెల్లో పిల్లలు హెయిర్ కటింగ్స్ అంట, హెయిర్ కటింగ్, మళ్ళీ వచ్చేసి డ్రెస్ కోడ్, ఇది ఎక్కువ సమస్య అయిపోతుంది. రాను ఆలోచన చేయండి. మీరు కూడా పేరెంట్స్గా ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఒక డిసిప్లిన్గా పెంచండి అని చెప్పినాడు. మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు అనాథ వస్తున్నారు, ఇలా వస్తున్నారు, అంతా గుర్తొస్తున్నారు, వాసన చెప్తున్నారు, పేర్లు గుర్తునే పోసు కానీ మొగాలు గుర్తొస్తున్నాయి. అందుకు అందరూ ఇస్తారు నాకు క్లారిటీ వస్తుంది. వయసులో వాళ్ళు గుర్తుండకపోవచ్చు, నేను 51 కాబట్టి నాకు గుర్తుంటారు. వాళ్ళు వయసులో పెద్దలు కాబట్టి వాళ్ళకి గుర్తుండకపోవచ్చు.
ఎందుకంటే ప్రత్యేకంగా అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు మీ పిల్లలు హ్యాపీగా మీ ఎంజాయ్ చేయండి లైఫ్, పిల్లల్ని బాగా తీసుకోండి, అంతా ఉంటారని కోరుతున్నాను. తండ్రిగా వెంకటనారాయణ శెట్టి వాళ్ళు ఈ స్కూల్ స్థాపించడానికి కారణము మధ్యాహ్నం పిల్లలు స్కూల్ చెట్టిపల్లి నుంచి ఎర్రపల్లి నుంచి ఇరాస్పల్లి నుంచి పిల్లలు రాకపోతే మధ్యాహ్నం భోజనం పెట్టి ఇక్కడ స్కూల్ నిలిపినారు. వాళ్ళకు మరీ కృతజ్ఞతలు తెలపాలి. మనం వీళ్ళు చాలా రుణపడి ఉన్నారు. ఈ విద్య అనేది ఈ విద్యను ఇంతగా తారపోసిన వీళ్ళ తండ్రి గారికి మనము చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుంది. అందరూ కూడా మన మధ్య లేనటువంటి ఉపాధ్యాయులను స్మరించుకునే నిమిత్తం ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అందరూ లేచినటువంటి మీ బోధించి ఇప్పుడు మనకందరికీ దూరమై ఉన్నటువంటి ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఆ భగవత్ యొక్క పాత్ర ఉంటారని చెప్పేసి ఆలోచిస్తూ ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి గారు, అట్లాగే కీర్తిశేషులు పుల్లాయప్ప సార్ గారు, అట్లాగే కీర్తిశేషులు బాబాయ్ అన్న గారు, అంటే వీళ్ళు ఉన్నప్పుడు లేదు సార్, వీళ్ళు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఉండే వాటిలో బాబాయ్ అన్న గారు. ఈ ముగ్గురికి కూడా మనం ఒక నిమిషం మౌనం పాటిద్దాము. అంతా సైలెన్స్ ప్లేస్, కళ్ళు మూసుకొని. ఇంకా ఎవరున్నారా? స్టూడెంట్స్ చంద్రశేఖర్, అమ్మాయి గారు సువర్ణ, ఇక్కడ వంక సువర్ణ. ఈ 5 మందికి కూడా మనం శ్రద్ధాంజలి కట్టిద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. స్టార్ట్. శ్రీ కోనప్ప సార్ గారికి, మా సహచర మిత్రుడు, టీచర్ కంటే మా అగ్గివీరుడు, మన చంద్రరాజపల్లి గ్రామానికి తలలోని నాలుక వంటి వాడు మన సినాన్న గారికి, అట్లాగే వృత్తితో సంబంధం లేకోకుండా మరి ఒక రకమైన కొత్తదైనటువంటి ఆత్మీయ అనుబంధం మనకు లక్ష్మీనారాయణ గారు. అలాగే ఇప్పుడు ఇక్కడ వాలంటరీగా వర్క్ చేస్తున్న గోపాలన్న కూడా, ఆయన సహకారం కూడా ఉంది ఈ పాఠశాల. మరి పేరున అందరికీ కృతజ్ఞత అభినందనలు. ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులు, అప్పటి విద్యార్థులు ఇప్పుడు అంతా జీవితంలో కొట్టుమిట్టాడట చాలా వరకు సమస్యల్లో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును బ్రహ్మతోను, బ్రహ్మ అంటే సృష్టికర్త, గురువును విష్ణు అంటే రక్షించేటటువంటి వాడు, గురువును శివుడితో అంటే శిక్షించేటటువంటి వాడు, అంతకమూర్తి. జీవితంలో ఈ 3 రంగాలు, ఈ 3 అందరికీ ఉంటాయి. మరి అంతటి గొప్ప స్థానాన్ని గురువుతో సమానం చేశారంటే నిజంగా చెప్పాలంటే దానికి తార్కాణం, ఒక గొప్ప ఉదాహరణ మన అందరి మేలు కలయిక. గురువు ప్రతి ఒక్కరి జీవితానికి నిచ్చెన లాంటి వాడు. మేడ ఎంత ఎత్తున్నా దానికి మనం నిచ్చెన లేకుండా పోతే, మెడికల్ లేకుండా పోతే మనం మేడకల చూడకుండా కూడా అధిరోహించలేము. ఆ నిచ్చెన స్థానంలో మేమున్నందుకు మీరు ఆ నిచ్చెనలోని మెడికల్ ఒక్కొక్కటి ఎక్కుతున్నట్టుగా ఎక్కి మీరు కూడా ఒక గొప్ప స్థాయిలో స్థిరపడినటువంటి మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది కదా ఆనందం, ఇది కదా సౌభాగ్యం, ఇది కదా సమయం. ఇంతకన్నా ఇంకా ఆనందం ఏముంటుంది? మన ముందు, ఇంటి ముందు ప్రేమగా పెట్టుకునేటట్టు ఒక చిన్న చెట్టుకు
ప్రతిరోజు దాన్ని రక్షణ చేస్తూ నీరు పోసి పెంచి పెద్ద చేసి అది పెద్దగై పువ్వులు పూసి పిందెలు వేసి కాయలు కాసి రుచికరమైనటువంటి ఆ పళ్ళను తిన్నప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో మిమ్మల్ని చూస్తూ అంటే అంతటి ఆనందం మాత్రం కదా. మా పిల్లలేనా వీళ్ళు? మా పిల్లలే కదా. నిజానికి ఆ బ్రహ్మ, ఆ విష్ణు, ఆ మహేశ్వరులు తనకు అంటే గొప్పవారిని సృష్టించలే. తనే బ్రహ్మ, తనే విష్ణు, తనే ఈశ్వరుడు. కానీ ఈరోజు మాకంటే కూడా గొప్ప స్థానాల్లో ఉండేటటువంటి మీరు నిజానికి మాకు ఆనందం. ఎందుకంటే గురువుగా మేము కోరుకునేది అదే. ఇంటి ముందు పెట్టినటువంటి తీగ ఏ విధంగా పైకి ప్రాప్తూ పోతుంటుందో, ఎంత పైకి ఆ చెట్టు ప్రాప్తా పోతా అంటే అంత ఆనందాన్ని చూసి గర్వించేటటువంటి వాడు ఉపాధ్యాయుడు. మరి జీవితంలో సమస్యలు అనేటటువంటివి పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఉంటాయి. మీకే కాదు, నాకే కాదు. ఎంత గొప్ప గొప్ప మహానుభావులకైనా ఆది దేవులకే తప్పలేదు, మనమెంత వాళ్ళు. కానీ వాటిని మనం సమన్వయం చేసుకోవాలి. మన అవ్వాతాసం కుక్కను కట్టే కుక్క అంటే ఏదో కాదు, పాపం. పన్నగము భయంకరముగాదే. మనలో ఉండేటటువంటి విద్యను చూసి మనం గర్వపడితే అంతకంటే నీచమైనటువంటి స్థితి ఒకటి లేదనేది మన అభిప్రాయం. ఎట్లా అంటే మన విద్యను చూసి విద్యకు తార్కాణం ఏమిటి అని అంటే విద్య వలన వినయం ఉండాల, విధేయత ఉండాల. నలగరి మన్నన మనం విద్య ద్వారా పొందితే ఆ విద్యకు గౌరవం అబ్బుతుంది. ఆ విద్యలో మనం ఒక గొప్ప స్థాయికి చేరి ఆ విద్యను చూసుకొని అహంకారం పొందితే ఇంక జన్మే వేస్ట్. విద్య అనేది మనలో ఉండేటువంటి సుగుణాలను ప్రకాశింపజేయాలి, గతం మరవకూడదు. మరి ఎలా ఈరోజు ప్రపంచం యొక్క స్థితి మన సార్లు చెప్పినారు. చాలా వరకు చాలా విషయాలు వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పిన విషయాల్ని మాట్లాడకూడదనే ఉద్దేశంతో నేను పక్కన దాటుకుంటాను. ప్రథమం సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంబు ముష్కరాధముండెరిగి గ్రహించువాడే కొలనేక నివాసముగాగలగుదుద్ధరంబు అరయగ నేర్చునెట్లు వికజాబ్జమరంద రసైక సౌరభోత్కర మిలింద ముందు స్త్రియ దాశరథి కరుణాపయోనిధి. మీ ఎందుకు తరచులు సుభాషితాలు. మరి సరస్సుని యొక్క మనస్సును సరసకుడే తెలుసుకోగలుగుతాడు. ముష్కరునికి నీచగుడు అయినటువంటి వాడికి, మూర్ఖుడైనటువంటి వాళ్ళకి, గొప్పదైనటువంటి వాళ్ళ యొక్క విలువలు విశేషాంశములు వాళ్ళకి తెలిసేవి. మూర్ఖత్వంతో నాకంటే గొప్పవాడెవడు, ఎవడు నాకంటే పోటీ, నేనే ఊరందరిలో మగోడిని అన్నట్టుగా విర్రనీకి అంటారు. అది తప్పు. మురుగునీటిలో అయినా పుట్టేటటువంటి కలువ పువ్వు యొక్క ఆకర్షణకు ఎక్కడో ఉండేటటువంటి తుమ్మెద వచ్చి దాన్ని ఆఘ్రానిస్తుంది, కానీ అందులో ఉండేటటువంటి కప్పలకు ఏం తెలుస్తుంది? అహంకారం, అజ్ఞానం, అసూయ, వీటికి మనం దూరంగా ఉండాలి. ఉత్తమమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవాలి. నలుగురు చేత మనం గౌరవం పొందాలి అంటే అదే ముమ్మాటికి వాగ్భూషణం సుభూషణం అంటారు. వాగ్భూషణం సుభూషణం సంకల్పబలం ఉండేటటువంటి వ్యక్తి. కోనప్ సార్ ఎట్లా అంటే ఏమి అనుకుంటాం, ఇందులో అనుకునేది లేవు. రామప్ప సారికి కొంచెం కోనప్ప సార్ని చూస్తే కొంచెం ఓయమ్మో అనేటటువంటి. ఎట్లా అనంటే వచ్చిన తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటే ఆ దూరం కూర్చుంటాడు. రా సార్ దగ్గరికి ఏంటంటే, సార్ నేనేదో చెప్పాలనుకుని నేను చెప్పాలంతే. నువ్వు చెప్పు స్వామి, అవునా? ఇంకా అప్పుడు దగ్గరకు వస్తాడు, ఏదో చెప్తాడు. కానీ నా మాట ఆలోచిస్తాడో లేదో అనేటటువంటి విషయం కానీ ఇంకో రకం కాదు ఎడా. అంటే నా మాటను తీసుకుంటాడో తీసుకోడో అనే ఉద్దేశంతోనే కోనప్ప సార్ దూరంగా ఉండేటటువంటి వాడు. కానీ మనిషి తల చూసేంత వరకు దగ్గరకు వచ్చేవాడు. తల చూసిన తర్వాత ఇంకా హాయ్ హాయ్. ఇంకా సత్యనారాయణ రెడ్డి సారు ఎట్లా అంటే మంచి వ్యక్తి, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి మంచి జ్ఞాని.
సబ్జెక్ట్ బాగా ఉంది. ఇంకా మనం ఎట్లా అంటే సార్లు ఉండేవి కొంచెం మీకు అందరికీ తెలిసి కొత్త విషయం ఏం కాదు, బాగానే అవునా రెడ్డి ఇద్దరు జోడు ఏంటంటే అట్లా ఉంటాను అనుకోండి. అయినా మనకు తన జ్ఞానాన్ని ఇంకోటి పంచుకోలేని వ్యక్తి అంతే. ఇంకో అసలు విషయం ఉండేది ఎదురుగానే మాట్లాడాలి కాదు. చాలా మంచి వ్యక్తి, చాలా సబ్జెక్ట్ ఉండేటటువంటి చాలా విషయాలు ఖచ్చితంగా చెప్పారు. మ్యాథ్స్ బాగా చెప్పారు. కేశవరెడ్డి సార్ పాపం నిడిమావ నుంచి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి తర్వాత ఇక్కడ బాబాయ్ సార్ కొత్తపల్లి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తాను, ఇద్దరు నడుచుకుంటూ వస్తాను. ఆయన గొప్ప ఫిలాసఫర్, గొప్ప ఫిలాసఫర్ ఆయన. మొదటనే ఇప్పుడు ఎంబీఓగా ఉన్నారు, లెక్చరర్గా పనిచేసి మళ్ళీ అక్కడ ఎంబీఓగా అనంతపురం. చాలా మంచి వ్యక్తి. ఈ యొక్క సొంతూరు అది మేడాపురం తెలుసు కదా. మేడాపురం అంటే వాళ్ళు ఎట్లా బతికిండో తెలుసు కదా మనకంతా. మీరంతా పర్మిషన్ ఇస్తే కదా మీ ఇద్దరు నాకు ఎవరన్నప్ప నోరు దొరదగా ఉందప్ప అనేవాడు. యాదప్ప లేదప్ప అదే గట్టిగా మీరు చూడప్పుడు నన్ను ఏమనుకోదండి, ఏ ఎవడొస్తారా రాండ్రా, ఏ రాండమ్మా ఒకటి కాబట్టి నలుగురు అంటే కామెడీ కోసం రెండో రకంగా ఆలోచన చేయదండి. నేను నవ్వుకుంటూ పోయాడు ఆడ ఎవరు ఉంటారు కదా చాలా కల్లా, ఏ రాండమ్మా ఎవడొస్తారు రాండమ్మా నరుతారా కొడుకులారా ఎవడన్నా సరే ఎవడన్నా రాండమ్మా అనేది. అంటే తన కళ్ళెదురుగా ఇక్కడ మీకు మందు రాసిస్తాను, నేను ఇంకొని హాస్పిటల్లో పనిచేస్తాను భార్య అనుకుని నేను దగ్గర పోతుంది కదా. ఈ దుర్మార్గుడు ఏం రాసినట్టు తెలుసా? అవునా 90 ml విస్కీ, 90 ml విస్కీ రాత్రికి బ్రహ్మాండంగా వేసుకో బాగా అయిపోతుంది. ఇట్లా రాసినా నువ్వు నాకేదంటే నువ్వు ఏది శరీరానికి అలవాటు చేయక నీకు అన్నీ వచ్చేది అన్నీ చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటాం. ఏం దగ్గర అంతలా అప్పుడు ఉంటుంది అనేవాడు. అంటే అంత ప్రేమ అనమాట. ప్రేమ కాబట్టి అట్లా విషయాలు చెప్తారు. పెద్ద రూపాయి అనాలంటే అవుతుంది మేము అంటే ఎంత సినిమా చూసినప్పుడు అక్కడ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఆ థియేటర్లో ఈ అమ్మ కనపడింది. ఇంకా రేవతినైతే రేవతి మీ క్లాస్మేట్ రేవతినైతే మచ్చనాలు ఫోన్ చేయలేదా? రేవతి మచ్చనాలిక ఆ దయ్యాన్ని నేను ఎప్పుడైతే అంటే ఎవరైనా ఇక్కడ బయలుదేరుతుంటే ఎక్కడ పోతాను కూర్చో దయ్యమంట అన్నమాట నేను అడిగి అంటే నాడు పని జరగలేదు మచ్చనాలిక అని చెప్తాను నేను ఆ పాప మీద. అంటే మంచి పాప, చాలా మంచి పాప. తర్వాత రమ్య వీళ్ళ అక్కయ్య అంతా కలిసి ఉంటారు కదా. రమ్య అయితే పాపము 10th క్లాస్ అయిపోయినప్పటికీ కూడా ఈఎమ్మ లేదు అక్కడ 10th అయిపోయింది అక్కడ వెళ్ళింది. చాలా దఫా పాపం ఇంటికి వచ్చి కూర్చొని ఇంట్లో స్పెండ్ చేసింది ఆ పాప రమ్య. అందరి పెళ్ళిళ్ళకు పిలిచిన అందరి పెళ్ళిళ్ళకు వెళ్ళారు, రమ్య పెళ్ళికి మాత్రం వెళ్ళలేకపోయినా. ఆ రోజున మా పెద్దలైన కొడుకు చనిపోయినాడు. చాలా బాధ అవుతుంది నాకు. ఆ పాప పెళ్ళికి మాత్రం పిలిచినప్పటికీ పోలేకపోతుంది నేను అదొక్కటి. ఇంకా చాలామంది పిల్లలు మృదుల వీళ్ళంతా ఈఎమ్మ సునందమ్మ నోరిప్పేది కాదు, ఇంత అదర్ లేదు. చాలా సైలెంట్గా అంటే ఇప్పుడే కిల్లర్ అయిపోయింది. అవునా అందరూ పిల్లలు కూడా గుర్తున్నారు, మగ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అవునా అనుభవాలు పిల్లలంతా కూడా అందరూ కలిసి ఈ రాష్ట్రం నుంచి వచ్చి ఇట్లా మా వెనకంటే అంతా పిల్లలంతా నడుచుకుంటూ వస్తాండ్రి. ఇట్లా సెంటర్కి బొమ్మ అంటే ఇదిగో ఈ లక్ష్మణ అన్న నేను ఇద్దరు తెలుగునా పొద్దు బలావరి అంటే సరే అంటే పోతా అంటే పిల్లలు అంతా దొరలకట్టంతా వస్తాండ్రి బాగా అంతా అంతా. ఇంకా ఈ రజియా ఈ అమ్మ వాడు కులమా గోత్రమా సిద్ధిగాడు వాడి చదువు వచ్చేలేదు. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఏందనే పద్యమ అంటే వాడు ఏ కులమా గోత్రమా అంతే. ఏమైతేనేమి అవునా ఈ అమ్మాయి బాగా చదువుతాండి అప్పటికి. ఇంకా పోస్టల్ కొడుకు కదా రాజా ఆ పిల్లడు ఎక్కడ డిపార్ట్మెంట్ వచ్చి వచ్చినట్టుంది. ఎక్కువ మంది అంతా కూడా ఆర్మీనే సార్. సెట్టిపల్లి అంటే ఒక సంఘటన జరుగుతుంది కదా.
చెప్తాను అని భావించద్దండి. అవునా, జస్ట్ ఊరికే మెమరీస్. సీనా నాయక ఇక్కడ కొట్టాలంటే 2 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఇక్కడ 2 కొట్టాలుండే. అప్పుడప్పుడు పాములు కూడా వస్తాడు ఇక్కడ. ఆ మూలలో ఉన్నాడు. ఏం జరిగిందబ్బా అంటే వాడు చాలా రోజుల పాటు 7th క్లాస్ లో స్కూల్కి రాలేదు. నా కోపం వచ్చింది. నేను పిల్లలతో చెప్పాల్సి వచ్చిన తెలుగు ఎవరు కాబట్టి ఎవడు అన్నారు అండి స్కూల్కి వచ్చేలేదు. వాడు కొన్నాళ్ళ తర్వాత వచ్చినాడు. 20 రోజులు 30 రోజుల తర్వాత వచ్చినాడు. నాకైతే వస్తాయంటే పిల్లలు వచ్చి చెప్పినారు, సార్ వాడు ఇట్లా అన్నాడు కదా, వాడు ఇబ్బంది వచ్చినాడు సార్. నేను ఇక్కడ కట్టి తీసుకొని పోయినా. ఈ స్కూల్లో ఇక్కడ ఈ రూమ్లో మన శ్రీనివాస్ సార్ హెచ్ఎం సార్ ఉండేవాడు. పోయినానా ఆడిపోయి ఇంకా ఆవేశంతో ఏమరా అది ఇది అన్నాను. ఎన్ని రోజులు స్కూల్ అక్క ఇట్లా కొట్టినానా. కొడతానంటే వాడు నిలబడి కొట్టాడు. తప్పొగినాడు. దొంగతానికి తగ్గబడింది. పడతానే రక్తం పీక్కుంది. ఇదిగో ఆ రక్తం కారుతాంది. అంటే ఆవేశము అట్లా చేయకూడదేమో, నేను అట్లా ప్రవర్తించి ఉండకూడదు కదేమో. కానీ అది జరిగిపోయిన ఏమైతేనేమి బ్లడ్ అంతా వైట్ షర్ట్ మీద ఇట్లంతా వచ్చింది. అన్నయ్య కడుగుతాడు. అబ్బాయి ఎందుకని చేస్తున్నా, కోపం అనేది ఇంటికే కదా పాడు నేను అనుకుంటాను. ఇంకా మరుసటి రోజున నేను వస్తానంటే ఫస్ట్ 10th క్లాస్ ఆ రూమ్లోకి వెళ్ళినాను. వెళ్తానంటే బాబాయ్ నడిపోయిందో ఆడికి వచ్చాడు. వచ్చి మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు, ఇక్కడ రాదండి. క్లాస్కి వెళ్ళిపోయింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిండారు రూమ్లోకి వచ్చి ఏదో అన్ని మాట్లాడుతున్నారు. కానీ అది ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. 10th క్లాస్ ముగించుకొని వచ్చేటప్పటికి వీళ్ళు ఏదో కొంచెం భయపెట్టి మేము కేసు పెడతాం అది పెడతాం అనేది మొదట చెప్పినాడు పాపం. మళ్ళీ నాకు బాబాయ్ అని చెప్పింది. సార్ చాలా చెప్పినాడు శ్రీనివాస్ సార్, వినిండేది. ఇంకా కోపం వచ్చినాక ఎవరితో చెప్పుకోపోవాయి, ఎవరి దగ్గర కేసు పెట్టుకోపోవాయి, మా సార్ చేసిందే రైటే అవునా. ఇన్ని రోజు స్కూల్ రాకపోతే దండించినాడు. ఒకరు కొట్టినాడు, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఆవాల నుంచి తప్పులో చేసిందే రైటే. నువ్వేమేమరా నువ్వు లేదు సర్టిఫికేట్ పెట్టాలి వాళ్ళు తాగుతావు అని సార్ పాపం వచ్చేది కాదు. శ్రీనివాస్ సార్ పాపం వచ్చేది కాదు. చాలా నిదానమైన మనిషి. అక్కడ చెప్పినాడు. ఇంకా అదంతా జరిగిపోయింది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత అన్న బాబాయ్ అన్న ఎందుకన్నా ఈ సగం పెట్టే కూడా రానిలేదు. అయ్యో ఇదంతా జరిగింది సార్, మీరు యారు ఒకే విధంగా ఈ స్టేజ్ రావడానికి కూడా వాళ్ళ అక్కయ్య రత్నం అక్క గారు బెంగళూరు నుంచి వస్తే వాళ్ళ ఇంట్లో నేనే అడిగింది, నాన్నగారు ఇంత చేశారు కదా, మరి మా స్కూల్కి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు కదా అని. అంటే ఏం చేయాలి సార్ అన్నారు. ఒక స్టేజ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ మేము బాగా చేసుకోవచ్చు అంటే, సార్ నేను 50,000 ఇస్తానని చెప్పి అక్కయ్య నాకు ఇంట్లో మాట్లాడేస్తాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చి మేము దాన్ని మాట్లాడాం. నెగిటివ్ ఆలోచన చేయలేదు. పాజిటివ్గా ప్రతి ఒక్కటి ఏం జరిగినా మన మంచి కోసమే అనేటటువంటి ఈ ఆలోచన. మీరు 9th క్లాస్లో ఆశ నిరాశ అనే పాట ఉంటున్నాను కదా, దాంట్లో ఉంది కదా ఏంటంటే నిరాశతో మొదలు పెట్టండి కానీ లోన ఆశాజీవిగానే ఉండాలి. పైకి మాత్రం అయ్యో ఏం చెప్పా ఏదో పోయింది కానీ అని. ఆయనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు ఉండేవాడు. ఎవరు? మంత్రి చాలా సన్నిహితుడు. చాలా ఆ రాజు యుద్ధానికి పోయినా లేదు ఏదైనా సలహాలు సూచనలు తీసుకోవాలి. ఒక రోజున ఇంకా లేచినాడు, ఒక ఆర్డర్ చేసినాడు రాజు. చెరుకుగడ తీసుకొచ్చినాడు. ఆ కత్తి తీసుకొని అంటే చెరుకు జనాల ఉబలాటంతో ఆ కత్తి తీసుకొని దాన్ని కోయడం మొదలుపెట్టాడు. అంత పెద్ద కత్తితో ఈ చెరుకును చీల్స్తా అంటే అది వచ్చింది ఏరు. ఈ ఏరు తక్కట్టే. ఇంకా మంత్రి మామూలు పాపం 8 గంటలకే వచ్చేసాడు. వస్తానంటే పాపం రక్తం కాచుకుంటా పాపం వెలుగులు కాడిపోతున్నాడు రాజు. చూసి ఆ నొప్పి తట్టుకోలేక అమ్మ అయ్యో అంటే రాజా ఊరడిలండి. ఈయన మనశ్శాంతి కోసం చెప్తాడు. ఏదో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి, దీని గురించి ఏదో మన రాత్రి కాబట్టి అలా జరిగిపోయింది, ఇది మన మంచికే జరిగింది అనుకో అన్నాడు. అంటే రాజుగారి పాపం చెప్పుకోవాలి చెప్పి నాకు ఏం జరిగిపోయింది ఏంటి అల్లాస్తా అంటే ఇది మన మంచికి జరిగింది అనుకోండి. ఏది మంచిరా చూసినావా రక్తం బాయా అని చెప్పేసి కొడతానంటే లేదు రాజా మన మంచిగా జరిగింది అనుకో తప్పేముంది. ఇప్పుడు మనం అయ్యో అమ్మ అని చెప్పి గట్టిగా అరిస్తే ఏమన్నా ఉండేది
పోతుందా అని చెప్పినాడు. రాజు కోపం వచ్చింది. లేదు మన మంచికి నీ చెవులు ఇది చెప్తాడు అన్నట్టు అంటే ఆ బట్టలు విసిలే వీళ్ళు వాడికి జైలే పడిపోయాడు. జైలేక చెప్పాడు. వాడిగా జైల్లో కూర్చున్నాడు. ఇంక ఇతగాడు ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత గాయం బాగా అయిపోయింది. ఈయనకి వేట అంటే చాలా ఇష్టం. ఇంకా వెంటనే వేటకు బయలుదేరుతాడు. వేటకు బయలుదేరి అడవిలో రకరకాల వన్యమృగాలన్నింటినీ చంపుకుంటా చేసుకుంటే రాజులకు ఆ కాలంలో వేట విలాసం కాబట్టి అక్కడే ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతానే అక్కడ ఒక అడవి జాతులు అడవి మనుషులు నివసించే ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవి మనుషులు పెద్ద వలలేసి ఈ రాజును పట్టేసేసి వాళ్ళ నాయకుల దగ్గర తీసుకొని పోయి రాజా మన అమ్మవారికి బలి బలంటే కదా, ఈసారి నడబలి ఇద్దాము, ఇదిగో మనకు వీడు దొరికినాడు ఎవడో అన్నట్టుగా వాడు రాజు అయ్యా నేను చంద్రాజపల్లి సామ్రాజ్యానికి నేను రాజును, నన్ను వదిలిపెట్టండి నేను రాజు రాజు మాకు మనిషి నరకాలంతే అని చెప్పి అని చెప్పి దేవి దగ్గర పోయినారు. వాడిని బాగా పసుపు కుంకుమ అంతా వేసేసి అది ఇది అంతా అది వేసేసి అంటే బలిచ్చినప్పుడు ఎట్లా రెడీ చేస్తారు అట్లా రెడీ చేసేసి దేవత దగ్గర తీసుకుంటారు. ఆ నాయకుడు అనుకొని రే కరెక్టేరా, వీడిని ఒకసారి మొత్తం అంతా శరీరం అంతా పరిశీలించండి, అంగక వికలాంగుని మనము ఎప్పుడు కూడా బలివ్వకూడదు బలిచ్చేటప్పుడు. కాబట్టి వాళ్ళంతా చూసారు రాజా వీరికి ఏడు కొద్దిగా తక్కువ ఉంది, వాడిని వదిలిపెట్టి పారేసేయండి, వాడు వేస్ట్ అవునా, ఏళ్ళు తక్కువ ఉంది కదా వాడిని వదిలిపెట్టేసేయండి, వాడు బతికుతారు. అట్లా ఇంకా స్వామి సత్యదే బతికిదే అనుకున్నాడు ఆ నాదు అనుకొని ఇంకా వాళ్ళ నుంచి విముక్తి పొంది రాజ్యానికి వస్తానట్లే ఫస్ట్ మంత్రి గారిని రిలీజ్ చేసి పంపించడా ఫోన్ రాడు. వస్తాయని ఇంకా మంత్రి వచ్చేసాడు. వస్తాయంటే వాడి కాళ్ళ మీద పడినాడు రాదు. ఒరే నువ్వు ఆ రోజు అంతా మన మంచి కోసమే జరిగింది, అంతా మన మంచి కోసమే జరిగింది అనుకో రాజా అంటే ఏమో అనుకుంటారా, ఈ రోజు ఆ ఏళ్ళు దిగిపోగా నాకు ప్రాణం లేకుండా బట్టి ఈ వరకు నా తలకాయ దిగిపోయేది అని చెప్పేసి చెప్తారు. అన్నీ అలా జరిగిపోయిన తర్వాత రాజుగారు మంత్రి దగ్గర పోయి కాదురా నాకేమో ప్రాణం మిగిలింది, ఓకే అన్నీ మంచిగా అనుకోని దానికి నువ్వు అవమానం పాలైతే నీకంటే నాకు ఇప్పుడు ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమి అన్నాడు, నువ్వు నన్ను వేటకు పోయినా యుద్ధాన్ని నన్ను వెనకంటే పడిపోతాంటివి, అప్పుడు ఏం దిగిండే చూసి ఇంటి కాకపోతే వెనకంటే నేను ఉంటాను కదా, నన్ను వేసుకుని జరిగేది స్వామి హ్యాపీగా ఉండండి, నాకు ఇంతకంటే ఇంకేం కావాలా. అలాగా ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్గా ఆలోచన చేస్తే మనం విజయం సాధిస్తామో సాధించలేమో చెప్పలేము, కానీ సంతోషంగా అయితే ఉంటాం. ఇది గ్యారెంటీ, సంతోషంగా అయితే గ్యారెంటీ ఉంటాం. ఒక మనిషి గురించి మనం ఏటేటో నిష్కారణంగా వాళ్ళట్లంట వీళ్ళంట వాడిదంట నాన్సెన్స్ అవన్నీ మన కళ్ళతో చూడాలా, ఏదైనా నమ్ముకోవాలి. ఇట్లాంటి జోలికి మాత్రం దయచేసి అట్లాంటి అలవాట్లు మాత్రం చేసుకోవాలి. పిల్లలకు కూడా తండ్రి ద్వారా పిల్లలు బాధ్యత తెలుసుకోవాలి. నేనేమిటి, నా పరిస్థితులు ఏమిటి, మన కుటుంబ పరిస్థితి కూడా పిల్లలకు చెప్పాలా అవునా. ఇంకా తల్లి కూడా అంతే, ఏదో వారు చేసి పెట్టడం పిల్లల మన్నన పొందడం అనేటటువంటి కాదు. పిల్లల్లో నైతిక విలువలు మెండుగా ఉండాలంటే మన జీవితాలు కూడా మనము ఉన్నతం చేసుకోగలుగుతాం. మరి చాలా విషయాలు మీతో మాట్లాడినాను అవునా. చివరిగా మరి ఇంత ఓపికగా అప్పుడా కట్టిన ఒక క్లాస్ అంతా మాకు అలవాటు కదా, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మహామహులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని మీ పేరు చెప్పండి. ఇప్పుడు మొదట మాధవి రజయ సార్ పసుపు కుంకుమలు వేయండి.
dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
మీద దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాశాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీ వేరే నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేరే మమకారమన్నది లేనింటికి మహాలక్ష్మి ఏనాడు రానే రాదు ఆప్యాయత అన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు విడిపోయి కూడే వేళ భారాలే తీరేను దూరాన నావే నాడో తీరాన్ని చేరేను ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ బంధం నాకిమ్మని వరమడిగేస్తా ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని సంతోషం మాత్రం మేం పంచుకుంటాం దేవుళ్ళలా మీరు మా కళ్ళ ఉంటుంటే సేవకులై సేవ చేసుకుంటా చెట్టు నీరాళ్ళెత్తి కొడితే